ఇప్పుడు సినిమా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో గోపిచంద్ గారిది భీమా మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా తప్పేసి లేటెస్ట్ అప్డేట్స్ కంటెంట్ నచ్చిందంటే ఎట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఈ ఫస్ట్ ఒక మాట చెప్పుకోవాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ మూవీ ఏదైతే ఉందో పోలీస్ సినారియోది పోలీస్ లాంటి ఎంట్రీ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంది. కామెడీ వెన్నెల కిషోర్ది కూడా కామెడీ, హీరోయిన్ కూడా డీసెంట్ అని అనిపించింది, పర్లేదు ఓకే బై అనిపించింది. బుల్ మీద రావడం ఎంట్రీ కూడా స్టైలిష్ ఉంది, సోలో సాంగ్ కూడా ఉంది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ గోపిచంద్ గారికి కామెడీ విత్ పోలీసింగే అంత సెట్ కాలేదు బై. నాకు ఈ క్యారెక్టర్ అయితే కామెడీ విత్ పోలీసులా నాకు శర్వానంద్ అండ్ నందమూరి కళ్యాణ్ గారిది స్టైల్ కొంచెం అక్కడి నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి సెట్ అయింది కానీ కామెడీ ప్లస్ పోలీస్ లాంటిది గోపిచంద్ గారికి అయితే సెట్ కాలేదు. దాని తర్వాత అక్కడ నుంచి కూడా చాలా మటుకు సీరియస్గా ఉంటుంది, కామెడీ ఉండదు. సో అది కొంచెం సెట్ కాలేదు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే స్టార్టింగ్లో మూవీ చాలా స్టార్టింగ్లో కూడా శంకరుడి గురించి చెప్తారు, పరశురాపురం గురించి చెప్తారు, అంతా కూడా చాలా బాగుంది, పర్లేదు స్పిరిచువల్గా ఉంది అనుకోవచ్చు. పోలీస్ సెంట్రిక్గా పెట్టింటే బాగుండేది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా మొత్తం ఫ్యాంటసీ అది ఇది ఓ ఓ అనుకుంటే తీసుకెళ్ళిపోయారు. అక్కడ నుంచి నాకు బిస్కెట్లు అయిపోయినాయి అన్నమాట. సో అది ఈ మధ్యకాలంలో మనకి హిందూయిజం అన్నట్టు తీసుకొని మనం వాళ్ళు ఏమేమో వాళ్ళకి ఇష్టం వచ్చిన యాడప్ట్ చేసుకుంటారు. అండ్ అది షీల్డ్ లాగా పెట్టారు నాజర్ గారి సైడు. సో నాజర్ అది చిన్న పుల్ల పెట్టుకొని ఇది ప్రెషర్ పాయింట్ నొక్కితే చచ్చిపోతారు అని ఒక డైలాగ్ వేస్తారు. సో సెన్స్ లాజిక్ ఉండలేదు బై. సో అదొకటి డ్రాబ్యాక్ అనమాట మూవీకి. నాజర్ గారిది అయితే పెద్దగా అనిపించలేదు, విలన్ లాగా కూడా అనిపించలేదు నాకు. దానికంటే కూడా నరుకుతా చంపుతా అంటాడు వాడు జర విలన్ లాగా కనీసం లుక్ అండ్ ఫీల్ కూడా అట్లా అనిపించింది. అండ్ పర్లేదు. సో అది ఎటెటో వెళ్ళిపోయింది కాన్సెప్ట్. దాని తర్వాత డబల్ రోల్ అని తెలుస్తుంది. మళ్ళీ వెన్నెల కిషోర్ది కామెడీని సీరియస్ చేసి పడేస్తారు. అండ్ పర్లేదు ఓవరాల్గా ఏం చేస్తారంటే ఎండింగ్ మంచిగా ఉందన్నట్టు చూపిస్తారు అనమాట, అంతే ఇంకేం లేదు. సో ఓవరాల్గా సింపుల్ చెప్పుకోవాలంటే ఒకే మూవీ అనిపించింది. అండ్ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నాను. అలా ఎందుకు 2.5 ఎందుకు ఇచ్చినా అంటే మెయిన్ రీజన్ ఏంటంటే సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయింది. అండ్ ఫ్యాంటసీ అని అదని ఇదని మన వాళ్ళు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అని మంత్రం అని అసదిగ్బంధం అని ఓ వేరే వేరే ఓ పెద్ద పెద్ద యాడ్ చేసేసారు. అర్థం లేని సీన్స్, ఆత్మ వచ్చిందంట శరీరాన్ని పొజెస్ చేసుకున్నట్టు. ఇప్పుడున్న లాజిక్ ఇప్పుడు అప్పట్లో ఐ థింక్ బిఫోర్ కోవిడ్ ఆర్ బిఫోర్ 2000స్లో చేస్తుండే కానీ ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అట్లా ఉండవు, రియల్గా కూడా ఉండవు అనేసి అయితే అర్థమైంది. కాబట్టి తగ్గిస్తే బాగుండు, డిఫరెంట్ వేరే వేలు వస్తే బాగుండు అనేసి అయితే అనుకుంటా. ఓవరాల్ మూవీ చూసుకోవడం మాత్రమే వన్ టైం వాచబుల్ అంతే. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది, రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.